మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ కొండమల్లెపల్లి గ్రామం నుంచి మన మండల ఆర్యవైశ్య సంఘంకి వెళ్ళి ఒక 40 మంది ఆర్టీసీ బస్సు కట్టుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి కొండగట్టు నుంచి వేములవాడ నుంచి దర్శనం చేసుకోండి. కార్తీక మాసం లాస్ట్ వారం వచ్చింది కాబట్టి ఈరోజు దర్శనానికి అందరం కలిసి వచ్చాము. కానీ ఇక్కడ భక్తుల రద్దీ కూడా కొంచెం నదీ స్నానం చేసాం, గోదావరి నదీ స్నానం చేశాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. స్నానం చేసే కాడ కూడా ఇప్పుడే దైవ దర్శనానికి వచ్చాము. కానీ ఇక్కడ అభిషేకం అవుతుందంట. అభిషేకం తర్వాత దైవ దర్శనం కోసమని ఇక్కడ ఉసిరి చెట్ల కింద దీపాలు ముట్టియడం అన్ని కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్తీక మాసంలో శివుడికి వైష్ణవునికి 2 దిక్కులు ఒకటేసారి శివశక్తి అని పేరు ఉంటది కదా. ఇక్కడైతే మనకు శివాలయము ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఇది చాలా విశిష్టమైన ప్రదేశంగా పేర్కొంటాం. అందుకే ఇక్కడికి వచ్చి మారేడు చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, మర్రి చెట్టు కింద నదీ స్నానాలు చేసి పూజలు చేసుకోవడం జరుగుతుంది. మేము కొండమల్లపల్లి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి కార్తీక మాసం తీర్థయాత్ర ప్రతి సంవత్సరం ఒక దగ్గరికి పెట్టుకుంటాము. ఈసారి ఇక్కడికి ధర్మపురి యొక్క గోదావరి నది స్నానం తోటి కార్తీక మాసంలో చాలా పుణ్యమని ఒక 40 మెంబర్స్ తోటి ఇక్కడ సంఘం నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నది స్నానాలు చేసుకొని రావి చెట్టు, మారేడు చెట్టుకి ఒక సామూహికంగా అందరం కలిసి ఉసిరి దీపాలు, పిండి దీపాలు పెడితే కార్తీక మాసంలో మనము 365 రోజులు పెట్టిన పుణ్యం అంతా ఈ కార్తీక మాసంలో ఉంటుంది. ఈ నది స్నానాలు చేయడం ద్వారా మనకు చాలా పుణ్యం వస్తుంది. దీపారాధన చాలా చాలా శ్రేష్టం ఈ కార్తీక మాసంలో.